అనంతపురంలో జైనిజానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అది ఎంత ప్రాధాన్యత అంటే ఆచార్య కొనకొండనాచార్యుడు కొనకొండ అనే గ్రామంలో మనకు అనంతపురంలో కనిపించేది గొప్ప విషయం ఏంటంటే రోమన్ కాయిన్స్. ఈ రోమన్ నాణాలు నాటి రోమన్స్ తో మనము వర్తక వాణిజ్యం ఎలా చేశాము అన్నటానికి ఇది ఏనుగు ఆకారంలో ఉన్న సార్కోఫాగస్ అంటే చిన్న చిన్న శవపేటిక. శవపేటిక అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కూడా దీంట్లో పెట్టేసేసి ఖనన. తెలుగు ఈ రోజు మనం పలుకుతున్న ఆలు ఆ నుంచి బండిరా వరకు ఆ ఆలు ఏ రకంగా పుట్టాయి. ఏదైనా ఒక రాజు భూమిని దానం చేసినప్పుడు, లేదా చెరువుని త్రవ్వకాలు చేస్తున్నప్పుడు, లేదా ఆయా ప్రాంతాల అభివృద్ధి చేసినప్పుడు, లేదా తాను రాజ్యాధికారం చేపట్టినప్పుడు ఈ కాపర్ ప్లేట్ల మీద శాసనాలు రాసేవాళ్ళు. 18వ శతాబ్దంకి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు మనము ఏదైతే పవిత్రంగా భావిస్తామో మహాభారతానికి సంబంధించిన, అందులో కర్ణ పర్వతానికి సంబంధించిన ఇవి తాళపత్ర గ్రంథాలు అన్నమాట. కల్లూరు సుబ్బారావు గారు ఈ మ్యూజియం ల్యాండ్ ని డొనేట్ చేశారు. కేవలం ఈ మ్యూజియం కోసం మాత్రమే కాకుండా అనంతపురంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకి విరాళం ఇచ్చిన మహోన్నత గొప్ప వ్యక్తి పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు. హలో సార్. నమస్తే. హలో సార్. నమస్తే. అనంతపూర్ నిధిని అంతటిని ఎంతో బాధ్యతగా స్వీకరించి దానిని మీరు నెక్స్ట్ జనరేషన్స్కి అందిస్తున్నారు. అండ్ సో కమెండబుల్ ఫర్ హోల్ ది డిపార్ట్మెంట్. అండ్ ఎంతో సీనియర్ మీరు ఎక్కడెక్కడో పనిచేసి అనంతపూర్కి వచ్చి మీకంటూ ఒక చెరగని ముద్రను వేశారు. అదే మన మధ్యలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి గారు. నమస్తే. నమస్కారం సార్. ఏం లేదు, ఈరోజు కొంచెం రోడ్లో వెళ్తా నేను ఇటు చూశాను మ్యూజియం. ఈ బిల్డింగ్ ఏంటి మరి ఇంత కొత్త బిల్డింగ్ కట్టించి ఇదంతా ఏం అర్థం అవుతుంది మాకు యాక్చువల్గా. సో లేమన్గా ఒక్కసారి మీ టైం స్పెండ్ చేసి మాకు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్, తప్పకుండా. వావ్, చూస్తేనే మన కళ వైభవం మొత్తం కనిపిస్తాం. ఇదంతా కూడా చాలా చాలా ప్రాచీనమైన విగ్రహాలు. ఈ మొత్తము ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ప్రాచీన అనంతపురం యొక్క చరిత్రను మాత్రమే కాకుండా ప్రాచీన ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనమైన చరిత్రను ఇక్కడ మనం ప్రదర్శించబడుతుంది. సో అంతటి ఎంతో విలువైన వస్తువులు అన్నమాట. సూర్య భగవానుడు అండి. సూర్య భగవానుడు మీరు చూసినట్టయితే, సో అంటే ఒక్కొక్క శిల్పాలకి ఒక్కొక్క విధి విధానాలు ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక శిల్పాన్ని చూద్దాము. అంటే ఒక్కొక్క శిల్పాల గురించి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి విగ్రహము. ఈ విగ్రహము అమరావతి శిల్పకళకు అత్యంత ప్రామాణికమైన తెల్లని పాలరాతి విగ్రహంతో నాటి తయారు చేయబడిన విగ్రహము. స్టాండింగ్ బుద్ధ గాంధార శిల్పంలో ఉన్న విగ్రహం అన్నమాట. కానీ మనం గమనించాలి, ఈనాటి రాజధాని అయిన అమరావతి యొక్క శిల్పకళ అంటే నాటి అమరావతి శాతవాహనుల నాటి రాజధాని అయిన ఆ రాజధానినే మనకు ఈనాటి కూడా అదే రాజధాని పేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ అమరావతిలో తయారైన శిల్పాలకు కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన విశిష్టమైన స్థానం ఉంది. అది ఎలా అంటే ఆ విగ్రహము ఏదైతే విగ్రహం ఉంటుందో తనలో భావాల్ని బయటకు చెప్తుంది. అంటే ముఖ కవళికలు, ఆహాభావాలు, ఆహార్యాలు అదంతా కూడా మనకు అనిపిస్తుంది. ఈ విగ్రహం చూడండి, నవ్వుతున్నట్టుగా ఉంది. అంటే 2000 సంవత్సరాల నాటి విగ్రహం కూడా ఆ యొక్క భావాల్ని మనకు ప్రదర్శించబడుతుంది అన్నమాట. ఇలా ప్రతిదానికి మీరు చెన్నకేశవ విగ్రహం చూడండి. అంటే ఇది 18వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహం. ప్రతి ఒక్క విగ్రహానికి విగ్రహం సంబంధించిన విశిష్ట ఆ యొక్క చెక్కే విధానము కూడా శిల్పులు ఆ ప్రావీణ్యతని, ఆ నైపుణ్యానికి చెక్కే విధానంలో చాలా ఇప్పుడు ఆభరణాలు డిజైన్ చేయటంలో కావచ్చు, కిరీటాన్ని చేయటంలో కావచ్చు, ఒక్కొక్క ఆభరణాలని అంటే ఆ స్పష్టతని తీసుకురావటము చాలా గొప్ప విషయం అన్నమాట. 18వ శతాబ్దానికి సంబంధించినవి. మనకు అనంతపురంలో జైనిజానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అది ఎంత ప్రాధాన్యత అంటే ఆచార్య కొనకొండనాచార్యుడు కొనకొండ అనే గ్రామంలో దక్షిణ భారతదేశంలోని జైనిజానికి ఒక స్థావరంగా చేసుకొని మొత్తం భారతదేశానికి జైనిజాన్ని విస్తృతపరిచిన అతి గొప్ప మహానుభావుడు మన అనంతపురం జిల్లా వాసి. సో
ఆయన యొక్క పేరు మీద రీసెంట్గా మనం డెవలప్మెంట్ కొంచెం వీడియోస్ కూడా చేస్తున్నాము. ఓకే. ఈ విగ్రహానికి చూస్తే మనకు వర్తమాన మహావీరుడి విగ్రహము రాయదుర్గం దగ్గర దొరికింది. ఈ విగ్రహాన్ని చౌ విశంతి విగ్రహం అంటాము. అంటే ఏమిటంటే మన బ్లాక్ గ్రనైట్ రాయిలో దాదాపు 23 మంది తీర్థాంకురులతో పాటు 24వ తీర్థాంకురులైన వర్ధమాన మహావీరుడు ఉన్న ఏకైక విగ్రహం ఇదొక్కటే. అంటే మనకు జైనిజంలో మొత్తం 24 మంది తీర్థాంకరులు, వృషభనాథుడి నుంచి వర్ధమాన మహావీరుడు వరకు వారి యొక్క నీతి వాక్యాలు, ప్రవచనాలు ప్రజలకు అందించిన మహానుభావులు అనమాట వీళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే పంచసూత్రాల్ని చెప్పారు వీళ్ళు. ఆ పంచసూత్రాలు అవి ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ అసత్యం, అహింస, అసతేయ, అపరిగ్రహ అని ఈ 4టికి పార్శ్వనాథుడు 23వ యొక్క తీర్థాంకుడు చెప్తే 24వ ఆయన ఈయన వర్ధమాన మహావీరుడు బ్రహ్మచర్యాన్ని అని ఒక 5వ సూత్రాన్ని జోడించి దీనివల్ల ప్రపంచానికి ఒక మేలు జరుగుతుంది అని నమ్మిన మహోన్నత వ్యక్తి ఇది యొక్క విగ్రహము. చాలా అద్భుతమైన విగ్రహము ఇదనమాట. అలాగే వివిధ ప్రాంతాల నుంచి మనము ఈ చుట్టుపక్కల అనంతపురంలోనే వివిధ ప్రాంతాల నుంచి వివిధ జైన విగ్రహాల్ని మనం కలెక్ట్ చేశాము. ఉదాహరణకి బాహుబలి, ఇది 15వ శతాబ్దానికి చెందిన విగ్రహం. ఈ బాహుబలి మన కర్ణాటకలో కూడా ఉంది. ఇదంతా కూడా దిగంబర జైనిజానికి దీనికి ప్రాధాన్యత. తర్వాత పార్శ్వనాథుడు 23వ తీర్థాంకురుడు. ఆ రకంగా వర్ధమాన మహావీరుడు, ఆదినాథుడు, వృషభనాథుడు హూ ఇస్ ద ఫస్ట్ జైన తీర్థంకురులు అని చెప్తారు. ఈ రకంగా ఈ గ్యాలరీ మొత్తం కూడా జైన గ్యాలరీగా మనం పరిగణించుకుంటూ జైన మతము, జైనకు సంబంధించిన నైతిక నీతి ప్రవచనాలు, విలువలు ఇక్కడ జైన మతం సంబంధించిన తెలుగులోని ఇంగ్లీష్లోనే వచ్చే విజిటర్స్కి సునాయాసంగా అర్థం చేసుకోవడం. స్టాచ్యూస్ సార్ ఇవన్నీ కూడా దాదాపు 600 సంవత్సరాల క్రితమే. అన్ని కూడా 12వ శతాబ్దం నుంచి కూడా ఉన్నాయి. ఇంకా డీటెయిల్ గా చెక్కారు. ఇది చాలా డీటెయిల్. ఒక చిన్న ఇది 15వ శతాబ్దానికి సంబంధించింది. చూడండి, దాదాపు 500 సంవత్సరాల నాటివి, ఒక్కొక్కటి 12వ శతాబ్దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. మీరు ఆ రకంగా ఈ జైన మతం యొక్క విగ్రహాలు వేరియస్ ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుంచి మనం సేకరించి ఇక్కడ మనం డిస్ప్లే చేసాం. దీంట్లో ఇంకా త్వరలోనే జైన్ యొక్క సంఘాల వాళ్ళతో కొలాబరేషన్స్ అయ్యి ఇక్కడ అగ్యుమెంటెడ్ రియాలిటీని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళు ముందుకు వచ్చారు. అమరాపురం సంఘం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ గ్యాలరీని డెవలప్ చేస్తామని ముందుకు రావటం అది చాలా చాలా ఆనందంగా ఉంది. సరే, ఇది ప్రీహిస్టారిక్ సంబంధించిన గ్యాలరీ. ఈ ప్రీహిస్టారిక్ సంబంధించిన గ్యాలరీలో మనకు ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము మరియు నవీన శిలాయుగం ఇలా 3 రకాలుగా మనం చేశాము. అనంతపురానికి దాదాపు 5 లక్షల సంవత్సరాల నాటి అత్యంత ఘనమైన చరిత్ర ఉంది. దానికి సజీవ సాక్ష్యాలే ఇవి ఆదిమ మానవులు వాడిన రాళ్ళు. ఈ రాళ్ళు మనకి ఏరేసి అనంతపురం జిల్లాలో చాలా చాలా వివిధ ప్రాంతాల నుంచి సేకరించాం. ఇక్కడ చూడండి, ఈ రాళ్లను అంటే వాళ్ళు వాడిన ఆయుధాలను పట్టి, ఈ రాళ్లను పట్టినే మనము ఈ రాతిని పట్టి రాతి యుగం అని అన్నాం. సో ఈ రాతి యుగంలో కేవలము వాళ్ళు వివిధ రకాలమైన రాళ్ళు వాడారు. ఉదాహరణకి చీల్చుడు రాళ్ళు, డిస్కాయిడ్, ఆక్స్, ఇది గొడ్డళ్ళు అనమాట. అంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క పర్పస్ కోసము ఆ వాళ్ళు చెక్కి తయారు చేసే విధానము మరి వాళ్ళల్లో ఉన్న ఆనాటి సాంకేతిక దృక్పథాన్ని మనం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతటి ఘనమైన అనంతపురానికి అసలు ఆ అనంతపురం అనే పేరు ఎలా వచ్చింది అంటే, అనంతపురం అని ఆ పేరుని అనంతపురము, అనంతమైన పురము అంటే పట్టణము, అనంతమైన పట్టణము అని అర్థం. దీనికి ఈ పేరుకు నాంది ముందు 14వ శతాబ్దంలో 1336లో విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించిన తర్వాత ఆ విజయనగర సామ్రాజ్యానికి ఆవిర్భావానికి కారకులు 2, హరిహరరాయలు, బుక్కరాయలు. మొదటి బుక్కరాయలు యొక్క మంత్రి అయినటువంటి అనంతసార చిక్కవడయార్ ఆయన 2 చెరువులను తవ్వించారు. అందులో ఒకటి అనంత సాగరము, రెండోది బుక్కరాయ సముద్రం. ఆ అనంత సాగరము పేరు మీదనే ఈ అనంతపురము అనే తదనంతర కాలంలో ఆ నామకరణ అనేది స్థిరత్వాన్ని పొందింది. అంటే ఈ పేరుకు ప్రాధాన్యత అనేది ఎప్పుడో 14వ శతాబ్దంలోనే బీజం పడింది. అంత ఘనమైన అనంతపురానికి చరిత్ర కలదు. ఇది ఈనాటి చరిత్ర మాత్రమే కాదు, ఇది ప్రాచీన శిలాయుగం. ఇకపోతే మనకు మధ్య శిలాయుగానికి, ఈ మధ్య శిలాయుగము ఈ అనంతపురంలో 10,000 BC నుంచి 4,000
క్రీస్తు పూర్వం 4000 మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో మనకు వర్ధిల్లింది. ఇక్కడ అక్కడ వాడిన రాతికి ఇక్కడ వాడిన రాతికి చాలా తేడా ఉంది. అవి సైజులోనూ తేడా ఉంది, నాణ్యతలోను, నైపుణ్యంలోను, షార్ప్లోను కూడా చాలా తేడా ఉంది. చూడండి, చాలా షార్ప్. వాళ్ళు ఏం చేశారంటే ఒక కర్ర తీసుకుని దాన్ని చీల్చి అక్కడ చిన్న చిన్న బ్లేడ్గా పెట్టి దానికి వాళ్ళు నరికేవాళ్ళు. అక్కడేంటి బరిసెలాగా విసిరేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రము వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు, అంటే రాళ్ళు సైజు పెద్దది కాదు, షార్ప్నెస్ అనేది చాలా పెద్దదని ఈ కాలంలో గ్రహించారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకు చాలా కీలకమైనది ఇక్కడ పెయింటింగ్స్ అనేవి. మనిషికి సృజనాత్మక భావం అనేది ఆనాడే పుట్టింది. ఉదాహరణకి మన అనంతపురంలో బుద్ధగవి, ఆయా ప్రాంతాల్లో ఆది మానవుల చిత్రాలు నేటికి కూడా సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తాయి. ఇది మెసోలిథిక్. ఇక్కడ మనం చూస్తే నియోలిథిక్. అనంతపురంలో ఈ నియోలిథిక్ కాలము క్రీస్తు పూర్వము 5000 నుంచి 1000 మధ్య కాలంలోనే వికసించింది. ఈ నవీన శిలాయుగంలో మానవుడు కేవలము రాతిని మాత్రమే కాదు, ఆ రాళ్లలో ఒక షార్ప్నెస్ను కూడా పెంచేసి అదే సమయంలో వివిధ రకాల లోహాల్ని కూడా వాడినట్లు మనకి ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఇక్కడ అత్యంత కీలకంగా ఈ ప్రాంతంలో బీజం పడింది. బహుశా గార్డెన్ చైల్డ్ అనే ప్రముఖ చరిత్రకారుడు నవీన శిలాయుగం మాత్రమే కాకుండా ఒక వ్యవసాయ రంగ విప్లవం, నవీన శిలాయుగ విప్లవంగా ఆయన పేరు పెట్ట మానవ జీవనంలో ఒక విప్లవానికి అన్నాన్ని పలికింది. నూరుడు రాయలు కూడా ఉంది, అంటే దీంతో వాళ్ళు నూరటము ఇదంతా కూడా గొడ్డళ్ళుగా వాళ్ళు వాడుకున్నారు అన్నమాట. చాలా షార్ప్నెస్. మనకు ఇంకొకటి చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే వీరగల్లు, హీరో స్టోన్. దక్షిణ భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపించే అతి గొప్పదైన స్టోన్ ఏంటంటే రాజులు ఆ సమయంలో రాజ్యం కోసము లేదా రాజు కోసం చనిపోయిన సైనికుల యొక్క గౌరవార్థము గుర్తించుకునే విధంగా ఈ రకంగా శిల్పాలని తయారు చేసేది. ఆ శిల్పాలని హీరో స్టోను, వీరగల్లు రాళ్ళుగా మనం చూస్తాం. ఇది మనకు అనంతపురంలో చాలా చాలా ఒక ప్రత్యేకమైన కల్చర్ కూడా. సార్, అసలు అనంతపూర్లో నేను పుట్టి పెరిగాను, కానీ అనంతపూర్ చరిత్ర నాకు తెలీదు. చాలా విషయాలు తెలుసుకున్నాం ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే. ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి, చూద్దాం ఇంకా ఏమేమి తెలుసుకుంటాం. కానీ ఇది ప్రతి ఒక్కరికి రికమెండెడ్ కదండి, దే హావ్ టు విజిట్. అంటే విద్యార్థుల నుంచి రీసెర్చ్ స్కాలర్ వరకు కూడా ఒక మ్యూజియం అనేది కేవలము ప్రాచీన వస్తువులను భద్రపరిచే భాండాగారం మాత్రమే కాదు, తరతరాలకు మనకు లభించిన విద్య వైజ్ఞానిక జ్ఞానాన్ని భావితరాలకు అందించే ఖజానా నిలయాలు ఇవి. అంతటి గొప్ప విద్యాత్మక కేంద్రాలు ఈ మ్యూజియం. సో ఏదైనా ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పరిగణించాలంటే, ప్రామాణికం చేయాలంటే వాటి యొక్క కాయిన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రామాణిక. అనంతపురం సంబంధించి ఒక గొప్ప నాణ్యాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి విద్దంక నాణ్యాలు, అంటే పంచమార్కుడు కాయిన్స్ నుంచి మొదలుపెట్టుకొని, ఈ పంచమార్కుడు కాయిన్స్ అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో, అంటే జైన బౌద్ధ మతాల కంటే ముందే నాటి పరిపాలన విధానానికి, ఆర్థిక రెవెన్యూ విధానానికి ఇది ఒక సింబల్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ వృక్షాలు, సూర్యుడు, జంతువులు, చెట్లు, శంఖము, అవి గుర్తులతో ఒక నాణ్యాలు మార్పిడిగా ఉండేది. అంటే వస్తువు మార్పిడి తర్వాత, బాటర్ సిస్టమ్ తర్వాత మనకంటూ ఒక స్థిర ఆర్థిక వ్యవస్థని రూపొందించడంలో భాగంగానే ఈ విద్యంక నాణ్యాలు ఆవిర్భవించాయి. ఇక తర్వాత మనకు ఈ అనంతపురంలో కనిపించేది గొప్ప విషయం ఏంటంటే రోమన్ కాయిన్స్. ఈ రోమన్ నాణాలు, నాటి రోమన్స్తో మనము వర్తక వాణిజ్యం ఎలా చేశాము అన్నటానికి ఇది ప్రత్యేక సాక్ష్యం అని చెప్పవచ్చు అనమాట. అంటే క్రీస్తు పూర్వము 31వ సంవత్సరం నుంచి 211వ సంవత్సరం మధ్య కాలంలో చేసిన ట్రేడ్ అండ్ కామర్స్ ఇది. అంటే సుగంధ ద్రవ్యాలు, లేపనాలు, పట్టు వస్త్రాలు, మనం వాళ్ళతో వర్తక వాణిజ్యం చేశాము. మొట్టమొదటి అతిపెద్ద స్వతంత్ర రాజ్య వ్యవస్థ ఏదైనా ఉంటే అది శాతవాహన రాజ్య వ్యవస్థ. సో ఇది మన క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం. ఇక్కడ మనం ఏంటంటే చాలా వరకు సీసం, పొట్టిన్, అంటే పొట్టిన్ అంటే సీసం, రాగి 2 కలిస్తే పొట్టిన్ అంటాం. ఆ నాణ్యాలు మనకు కనిపిస్తుంటాయి. తర్వాత ఇక్ష్వాకులు, విష్ణు కుండీలు, తర్వాత తూర్పు చాళుక్యుల యొక్క కాయిన్స్, ఇవన్నీ కూడా
వాస్తవ నాణ్యాలు అందరికీ అర్థమయ్యే విధంగా మనం డిస్ప్లేలో పెట్టడం జరిగింది. చాలా ఆర్గనైజ్డ్ గా పెట్టారు సార్. ఎవరైనా ఒక లేమన్ వచ్చినా కూడా ఈజీగా ఈ ఆర్గనైజింగ్ సిస్టమ్ బాగుంది. ఇదంతా మీరే చేశారు? నేనే చేశాను. గ్రేట్. అలాగే ఇక్కడ ఇంకొక విషయము, మనము కాకతీయుల నాణ్యాలు కూడా ఈ ప్రాంతంలో దొరికాయి. అంటే ఎలా? విజయనగరము 1336 నుంచి 1649 మధ్య కాలంలో జరిగిన నాణ్యాలు. ఇది గోల్డ్ కాయిన్స్, అన్ని కూడా గోల్డ్ కాయిన్స్. ఆ బోర్స్ రివర్స్ రెండింటిని కూడా మనం పెట్టాము ట్యూబ్ చేసేసి. బహుమాని నాణ్యాలు ఇవి ఎక్కువగా 14వ శతాబ్దానికి. కుతుబ్ షాహీస్ నాణ్యాలు 17వ శతాబ్దానికి సంబంధించిన మొఘల్స్, నిజామ్స్, అసఫ్ జహీస్ అండ్ టిప్పు సుల్తాన్ నాణ్యాలు. తర్వాత మనకు రీసెంట్గా బ్రిటిష్ యొక్క నాణ్యాలు. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ పరంగా క్రమానుగతంగా మనం అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకి అర్థమయ్యే రీతిగా మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఇవి మనకు నవీన శిలాయుగపు మృణ్మయ పాత్రలు, అంటే నియోలిథిక్ పాటరీ. ఇక్కడ మీరు గమనించండి, ఆ బ్లాక్ మట్టితో, నల్లంటి మట్టితో కొంచెం దాంట్లో ఎర్రమట్టి కలిసినప్పటికీ కూడా ఆ కుండలు తయారు చేసే విధానము, ఆ నునుపుదనాన్ని మీరు గమనిస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వాస్తవానికి అది చూస్తే 4000 సంవత్సరాల క్రితం నాటి కుండ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, నేటికి కూడా చెక్కు చెదరకుండా. ఇది ఎవరైనా చూస్తే లోహపు కుండ అనుకుంటాం, కానీ అది నల్లటి మట్టితో తయారు చేసిన బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటాం వీటికి. మనకు ఇంత గొప్ప చరిత్ర ప్రాధాన్యత అలవరుచుకుంది మన అనంతపురం జిల్లా. అంతటి గొప్ప విశిష్టత కలిగి. ఇంకొకటి మనకు చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మనకు కనిపించేది మెగాలిథిక్ కల్చర్, అంటే బృహత్ శిలాయుగము కల్చర్. ఇది దాదాపుగా మనకు 3000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1000, చాలా ప్రాంతాల్లో 500 BC వరకు కూడా కొనసాగింది. ఈ ప్రాంతంలో ఆ మెగాలిథిక్ అంటే ఒక పెద్ద బండరాయి, ఆ సమాధుల్లో దొరికిన వస్తువుల్నే మనం తీసుకొస్తాం త్రవ్వకాల్లో. అంటే పునర్జన్మ కాన్సెప్ట్, చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికితే ఎలా బ్రతకాలి, ఏమి తినాలి అని ఆ భావనతో తిరిగి బ్రతుకుతారు అని వాళ్ళ కోసం వివిధ ధాన్యాల్ని, వాళ్ళకి నచ్చిన వాడిన వస్తువుల్ని కూడా ఈ పాత్రలో భద్రపరిచేవాడు. మనము త్రవ్వకాలు చేసేసి ఆ పాత్రాన్ని కూడా ఆ రకంగా డిస్ప్లే చేసేస్తాం అనమాట. ఇది మెగాలిథిక్ సంబంధించిన వాళ్ళు. చూడు గ్రానరీస్ అనమాట, 3 కాళ్ళు, చిన్న కాళ్ళు కూడా పెట్టారు, జార్స్ లెగ్స్ అనమాట. వాళ్ళు అంత అద్భుతంగా చేశారు. ఇక్కడ చూడండి, ఏనుగు ఆకారంలో ఉన్న సార్కోఫాగస్ అంటే చిన్నపిల్ల శవపేటిక. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఇట్లా ఆ రకంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కూడా ఇంట్లో పెట్టేసేసి ఖననం చేసేవారు. మనకు ఈజిప్షియన్స్ మమ్మీలో సంబంధించిన ఆ యొక్క విధానాలు యొక్క ప్రభావము వీళ్ళ యొక్క మనకు ఆ సిమిలారిటీని కూడా మనం గమనించవచ్చు. ఇవి చూడండి, బూడిద గడ్డలు అంటాం మనం. అంటే ఈ పశువుల పేడ, కలప, వ్యవసాయ సంబంధించిన వ్యర్థాలు ఇవన్నీ కలగలిసి మరి పోగు చేసి కాల్చడం ద్వారా జరిగినవి. టెర్రకోట అంటే కల్చర్లో ప్రతి సంస్కృతి కేవలం జీవన పోరాటాల అభివృద్ధి మాత్రమే కాదు, అవి ఒక క్రియేటివిటీ. సో ఆడుకోవటానికి సరదాగా ఆటపాటలతో కూడిన, వినోదాలతో కూడిన జీవన విధానాన్ని సాగించిన సందర్భాలు మనకు సజీవ సాక్ష్యాలుగా ఇవి. చిన్నపిల్లలకు వాళ్ళు ఏ వస్తువులు వాడతారు అవి టెర్రకోట రూపంలో అందంగా డిజైన్ చేసి ఇంత ఫీచర్స్ ని బయటికి తీసుకురావడం అనేది ఇది చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఇది ఇప్పటికే అంత ఆ రోజుల్లో ఇప్పుడు టెక్నాలజీతో చేసిన ఇంత రాదు సార్. ఈ డీటెయిల్స్ కూడా పిల్లలు ఎంత చక్కగా ఉన్నాయి అసలు, చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సున్నము ప్రతిమలు, స్టక్కో ఆర్ట్. ఈ స్టక్కో వాటర్ దాదాపుగా 18వ శతాబ్దానికి సంబంధించిన ఇసుక, నీరు, త్రిఫల చూర్ణాలు కొంచెం కలిసి ఆడారు. ఇవి చూస్తే ఈ ఇటుకల సైజు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఇవి వాస్తవానికి క్రీస్తు పూర్వంలో మనకు శాతవాహన కాలం నుంచి ఉన్నాయి ఇటుకలు. ఆ ఇటుకలు సైజు, వాడిన విధానాలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా చక్కగా ఉన్న ఇటుకలు. ఇవి కాంస్య గ్యాలరీ, అంటే బ్రాంజ్ గ్యాలరీ ఇవి. సో ఈ బ్రాంజ్ గ్యాలరీ
మనము దాదాపు 17-18వ శతాబ్దంలో ఈ బ్రాంచ్లంతా కూడా ఒక క్రమేణగా మనం డిస్ప్లే చేయటం జరిగింది. ఏంటంటే కాంస్య విగ్రహాల తయారీ అనేది అది సాంకేతికతో మరియు నైపుణ్యంతో కూడిన అతి గొప్ప కళారూపం అని చెప్పవచ్చు. ఇది దాదాపుగా యాక్చువల్లీ సింధు నాగరికత కాలం నుంచే ఇది బ్రాంజ్ తయారు చేసే టెక్నాలజీ ఉంది. అయితే ఇక్కడ అనంతపురంలో ఈ ఆనాటికే పల్లవులు, చోళులు, నోలంబులు ఈ రాజవంశాల వాళ్ళు ఈ కళకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సో కాబట్టి వాటిని ఈ రకమైన డిస్ప్లేలో ఒకసారి ఒక ఆర్డర్ క్రమానుగతంగా చేసేసి తర్వాత చిన్న చిన్న విగ్రహాలని కూడా మనం అందంగా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా ఫైన్లీ ఫినిష్డ్ ఉన్నాయి, అంటే హ్యాండ్ క్రాఫ్ట్ అంటారా వీటిలను? ఎస్, అబ్సల్యూట్లీ. అప్పుడు మిషన్ మేడ్స్ లేవు, ఓన్లీ చేతులతో చేసిన అతి గొప్ప అపూర్వమైన కళ ఇది, కాంస్యపు కళ. ఇవి కూడా వైష్ణవ ప్రతిమలు. ఇక్కడ మన డిస్ప్లేలో వైష్ణవం తర్వాత శైవ ప్రతిమలు వేరే వేరేగా వాళ్ళ యొక్క కళాఖండాన్ని వేరే వేరే రూపంలో ఇక్కడ చూడండి. ఇది ఒక ఫ్యామిలీ లాగా, వైష్ణవ ఫ్యామిలీ, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయులు. ఆ రకంగా చూసే సందర్శకులకి అర్థమయ్యే విధంగాను మనం ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. ఇవన్నీ ఇది కూడా అంతా బ్రాంచెస్, ఇవన్నీ కూడా బ్రాంచెస్, శంకు రూపాలు ఇవన్నీ. శంకు. అదేమి సార్ అది అంటే పసుపు కుంకుమ? పసుపు కుంకుమ అంటే గృహ అవసరాల కోసం వాడింది. వర్ధమాన మహావీరుడి యొక్క దిగంబర సంబంధించిన విగ్రహం అది. ఇవన్నీ ఇది కాటుకబరని చూడండి ఎంత అద్భుతంగా చేశారు. 17వ శతాబ్దానికి సంబంధించినది. ఇవి మనకు కనిపించే అతి ఒక్క గొప్ప కళ అంటే పోర్సిలిన్స్. మనకు చైనీస్ వేర్ అని మన కళ చైనీస్ వేర్. పింగాణి అనేది మనకు కేవలము ఈ ప్రాంతంలో ఆయా ప్రాంతాలను బట్టి మనం సేకరించినవి తప్ప చైనా నుంచి అయితే కాదు, పింగాణిని వాడిన వస్తువు. అయితే ఇక్కడ ఈ ప్లేట్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే మధ్యయుగ కాలంలో రాజులు ఆ ప్లేట్లోనే భోజనాలు చేసేవారు. దానికి కారణం ఏంటంటే ఎవరైనా విషం పెడితే ఆ ప్లేట్ ఉన్న సహజ స్వభావం వల్ల ఆ ప్లేట్ ఏంటంటే ఎల్లో కలర్గా మారిపోతుంటుంది. ఫలితంగా అది పాయిజన్ డిటెక్టర్ ప్లేట్గా మనం పరిగణించాలి. సో ఆ రకంగా ఈ ప్లేట్ని కూడా మనం డిస్ప్లే, దాంట్లో వాడిన అంటే ఏముంటుంది అట్లా కెమికల్ పాయిజన్ డిటెక్టర్. సార్ ఇది బిద్రీ కళ. బీదర్ ప్రాంతంలో ఆవిర్భవించిన అతి గొప్ప కళ ఈ బిద్రీ కళ. ఇక్కడ ఈ బిద్రీ కళకు ఎంత అంటే ఈ పైన సిల్వర్ కోటింగ్, అందమైన ఫ్లవర్ డెకరేషన్స్ మీరు చూడండి. సిల్వర్ కోటింగ్తో చాలా అందంగా డిజైన్ చేసేస్తారు అనమాట. 3 పద్ధతులు ఉంటాయి దీంట్లో: పోత పోయటము, అలంకరణ పొదగటము, తయారైన వస్తువుల్ని అందంగా నునుపు చేయటము. ఇవన్నీ కూడా మనకు 16వ శతాబ్దానికి సంబంధించింది, మధ్యయుగ కాలం నాటికి. ఇవి పోర్సిలిన్ కళ. పోర్సిలిన్స్ ఇవి కూడా తేనెటి పాత్రలు కావచ్చు. ఇది పాలను భద్రపరిచే గిన్నె. సో ఇది కప్పు, సాసర్, కూజర్. ఇవన్నీ కూడా వాళ్ళు గృహ అవసరాల కోసము ఆనాటి వాడింది. తాంబూలము పెట్టే చూడండి ఎంత అద్భుతంగా ఉంది. గుల్దాన్ అంటే పూలకుండి, చిన్న పూలకుండి. సో ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి సేకరించి అందరికీ అర్థమయ్యే విధంగా మనం డిస్ప్లే చేయడం జరిగింది. అప్పటి వైభవం ఇక్కడ అర్థమైపోయింది. సో అనంతపూర్ జిల్లా కరువు జిల్లా అని ఇప్పుడు అంటాం, కానీ ఇందులో కరువు ఎక్కడ కనపడలేదు. అయితే భౌగోళిక పరంగా ఉండొచ్చు, కానీ వారసత్వ సంస్కృతి ఘనత అనేది అనంతపురానికి అనంతమైన వైభవంతో కూడిన ఘనత అనంతపురానికి. సరే, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సరే, ఇక్కడ పెయింటింగ్స్తో పాటు ఈ మొత్తం కూడా 3rd ఫ్లోర్లో పెయింటింగ్స్, అలాగే ఆర్మ్స్ అండ్ వెపన్స్, తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఈ 3rd ఫ్లోర్లో చేసాము. ఇక్కడ థియేటర్ని కూడా డెవలప్ చేస్తున్నాము. తరతరాలుగా అనంతపురం యొక్క వైభవాన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయడానికి. పెయింటింగ్స్ అన్ని పాతకాలం వాడి లేకుంటే ఇప్పుడు వేసి లేదు, ఇదంతా కూడా రీసెంట్గా, అంటే దాదాపుగా 19వ శతాబ్దానికి సంబంధించిన వెరీ రీసెంట్గానే చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే అర్జునుడు మత్స్యాన్ని కొట్టటము అనేది కూడా కనిపిస్తుంది. మత్స్యాంతరం అర్జునుడు తన ఎడమ చేతులు వెళ్ళి పట్టుకొని చేపనిటి దిగువ భాగాన చూస్తూ పైన కొడుతుంది చూడ. అర్జున మత్స్యాన్ని చంపటం అనేది ఒక ఘట్టం అన్నమాట. ఆ ఘట్టాన్ని కూడా ఇది 16వ శతాబ్దానికి సంబంధించిన పెయింటింగ్స్. సో ఇక్కడ మనం డిస్ప్లే చేయటం జరిగింది.
ఈ గ్యాలరీని దారు శిల్పకళ అంటాము. అంటే చెక్కలతో తయారు చేసిన ఒక ఇదంతా చెక్కని. ఓకే. అంటే పాతకాలం రథాలను ఆ అందంగా డిజైన్ చేసేవాళ్ళు. ఎవరితో? వివిధ దేవుణ్ణి దేవతల యొక్క విగ్రహాలతో అనమాట. ఈ కల్చర్ అనేది మౌర్యుల కాలం నుంచే ఉంది, ఇప్పటికేం కాదు. మౌర్యుల కంటే పూర్వకాలం నుంచే ఉంది. అంతటి అద్భుతమైన ఈ శిల్పాలు మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇది వుడ్ కార్వింగ్. లేకపోతే ఆర్మ్స్ అండ్ వెపన్స్, ఆయుధాలకు సంబంధించింది. ఇవన్నీ కూడా మనకు 17వ శతాబ్దానికి సంబంధించినవి. వీటికి చివరిలో విషం పూసేసి బాణం చేసే కనిపిస్తుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అది చూడండి మీకు వివిధ రకాలమైన బాణాలు, అలాగే వివిధ రకాలైన కత్తులు, వాటి పిడి బంగారంతో తయారు చేసిన పిడి కూడా మనకు కనిపిస్తుంది. దానికి చేస్తున్నారు దీంతో. ఇది చేతి షీల్డ్ అనమాట. ఈ షీల్డ్ చేతి కవచము. సో ఖడ్గాల్లో కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేవాళ్ళు కాదు. మనిషి వాడే ఖడ్గాలు ఆ రాజు లేక యువరాజులుగా లేదా సైనికులు వాళ్ళ యొక్క హైట్ను బట్టి ఎంత పొడవు ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఎంత నాణ్యత కూడిన ఉండాలి, ఎంత పటిష్టవంతం ఉండాలి. లోహాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా, అంటే తయారు చేసే ముందు లోహాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఆ సాంకేతికతను కూడా వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇక తెలుగు మనకు ఆంధ్ర రాష్ట్రంలో మనకు తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే తెలుగు లిపి పరిణామం. ఓకే. ఇక్కడ మీరు చూడండి, తెలుగు ఈరోజు మనం పలుకుతున్న ఆలు, ఆ నుంచి బండిరా వరకు ఆ ఆలు ఏ రకంగా పుట్టాయి ఇక్కడ చూడండి. ఈ ఆ అనేది మౌర్యుల కాలంలో, అంటే క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో, అంటే ఇప్పుడు బ్రాహ్మీ లిపిలో ఈ రకంగా కేకి ఉల్టా ఎట్లా ఉండేదో ఆ రకంగా ఉండేది. మీరు చూడండి, తర్వాత భట్టిపురంలో బ్రాహ్మీ లిపి శాసనం, భట్టిపురంలో శాసనంలో 3వ శతాబ్దం, శాలంకాయలు, ఇక్ష్వాకులు, గుప్తులు, అంటే ఈ ఆ రకంగా వివిధ కాలానుగుణంగా చివరికి నేడు మనం వాడుతున్న ఈ రకంగా అయింది ఉచ్చారణ. అంటే మనం పలుకుతున్న వాడుతున్న ఆ పదాల యొక్క చరిత్ర దాదాపు వేలాది సంవత్సరాల నుంచి. ఇన్ఫ్యాక్ట్ తెలుగు లిపి, తెలుగు భాష ప్రాచీనతను ఆ హోదాని ఇవ్వటంలో రాష్ట్ర పురావస్తు శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. క్లాసికల్ లాంగ్వేజ్ గా చెప్పటం. సార్, ఇందులో ఉన్న గుర్తులు నేను ఎక్కడెక్కడో చూసినట్లు గుర్తు. ఇప్పుడు ఇవి పెట్టుకొని వెళ్తే ఆ లాంగ్వేజ్ మనం డీకోడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఈ కాలంలో ఉదాహరణకి మనకు ఈ పరిణత ప్రాంతంలోనే ఈ చాళుక్యుల యుగంలో, తెలుగు యుగంలో అనుకోండి, శాసనాలు ఈ భాషలో రాసేవాళ్ళు. ఈ భాషల్ని మనం చేసేది దీనికి ఇన్స్క్రిప్షన్స్, ఎపిగ్రఫీ శాఖ మనకు డికోడ్ చేస్తుంది. ఇది ఒక్కటే సపరేట్ ఉంది. ఇదేమి సార్? తమిళం లిపి, పల్లవుల కాలం నాటి గ్రంథ తమిళ లిపి అనమాట. 7వ శతాబ్దానికి సంబంధించింది. ఈ లిపిని మాత్రం పల్లవులు ఎక్కువగా వాడారు. తర్వాత కాలంలో తెలుగు కన్నడ లిపి, ఈ లిపి 7వ శతాబ్దం నాటికి ఈ లిపి అత్యధిక శాసనాలు వచ్చాయి ఈ లిపిలో 7వ శతాబ్దంలో. తర్వాత చాళుక్య యుగం కావచ్చు, మనకు తెలుగు మహాభారతం రాసిన రాజరాజ నరేంద్రుడి కాలం సంబంధించిన నన్నయ్య భట్టు వాడిన తెలుగు ఈ రకంగా ఉంది, తెలుగు ఆంధ్ర మహాభారతానికి. సో ఈ రకంగా తెలుగు పరిణామము ఆ నుంచి బండిరా వరకు వివిధ కాలాల్లో, అంటే దాదాపుగా 2000, అంటే క్రీస్తు పూర్వము నుంచి 3వ శతాబ్దం, అంటే దాదాపు 2300 సంవత్సరాల క్రితం నుంచి నేటి వరకు తెలుగు భాష ఏ రకంగా పరిణామ క్రమంలో అభివృద్ధి అయ్యేదో ఇది అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రకంగా. ఇప్పుడు మనమైతే శ్రీకృష్ణదేవరాయల తెలుగు మాట్లాడుతాం, నీటి తెలుగు. అంటే ఈ రోజు వచ్చేసరికి తెలుగు భాష పరిణామం చాలా చక్కగా జరిగింది. సో ఆ రకంగా ఇవి డాగర్స్, వాళ్ళు చిన్న చిన్న కత్తులు వాళ్ళు ఎట్లా వాడారు, కెనాన్స్, బాల్స్, ఈ రకంగా చక్కగా మనం డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి దానికి కూడా బంగారు పిడి వాళ్ళు వాడారు. సో ఇవి సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడబడిన కత్తులు. వావ్ సార్, ఇదేంటిది? ఇది కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఓకే. అంటే తామ్ర శాసనం అంటారు. ఏదైనా రాజు
భూమిని దానం చేసినప్పుడు, లేదా చెరువుని త్రవ్వకాలు చేస్తున్నప్పుడు, లేదా ఆయా ప్రాంతాల అభివృద్ధి చేసినప్పుడు, లేదా తాను రాజ్యాధికారం చేపట్టినప్పుడు ఈ కాపర్ ప్లేట్ల మీద శాసనాలు రాసేవాళ్ళు. అయితే ఇవి దీని మీద రాశారు, ఏవి కాపర్ మీద. అదే రాతి మీద రాస్తే రాతి శిలాశాసనాలు. మరి ఆ రాతి శిలాశాసనాలని మ్యూజియంలో పెద్ద పెద్ద రాళ్ళ మీద ఉండే వాటి తీసుకురా పెట్టలేము. వాటిని ఏం చేస్తామంటే ఒక ఎస్టాంప్ పేజెస్కి ఒక పేపర్ మీద నల్లటి ఇంకు పూసి దాని మీద కొట్టి తీసుకొచ్చే వాళ్ళము. దీన్నే మనం ఎస్టాంప్ పేజెస్ అంటాము. ఈ శిలాశాసనం అన్నమాట. ఇది ఎర్రగుడి శిలాశాసనము. ఇవి మన కర్నూలులో ఉంది ఎర్రగుడి. అశోకుని యొక్క పేరు మొట్టమొదటిసారిగా మనకు ఆంధ్ర రాష్ట్రంలో చూపించిన ఏకైక శిలాశాసనం ఎర్రగుడి. మీరు ఇప్పుడు ఈ 4 districts కి మీరే హెడ్ కదండి, సో మీరే మొత్తం అంతా అంటే 4 districts ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. గ్రేట్ సార్, అందుకే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఇంకా మనకు అత్యంత అద్భుతమైన తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన గని. అంటే ఇది సీరియస్ నిజంగా నిజమైన తాళపత్ర గ్రంథాలు. ఈ నిజమైన 18వ శతాబ్దంకి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు మనము ఏదైతే పవిత్రంగా భావిస్తామో మహాభారతానికి సంబంధించిన, అందులో కర్ణ పర్వతానికి సంబంధించిన ఇవి తాళపత్ర గ్రంథాలు అన్నమాట. చాలామందికి కూడా ముఖ్యంగా మన అనంతపురం వాళ్ళు, తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తాళపత్ర గ్రంథాలు తయారు చేసే విధానము. తాళపత్రాన్ని తీసుకొని, అంటే పచ్చి ఆకుల్ని తీసుకొని ముందు వాటికి శుద్ధి చేసి ఉడకపెట్టి తర్వాత బాగా ఎండబడతారు. ఎండబెట్టిన తర్వాత దాని మీద ఏ రకమైన సరే ఏదైనా లేకుండా మట్టి మరకలు లేకుండా జాగ్రత్తగా భద్రపరిచిన తర్వాత వాటికి స్టైలన్ అనే ఒక చిన్న ఇనుప ముక్కుతో కూడినట్టు పెన్నుకు సంబంధించిన పాళి ఉంటుంది కదా, అలాంటి వాటితో రాస్తారనమాట. ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే మనకు ఇటాలియన్ సంబంధించిన 15వ శతాబ్దంలో ఇటాంగ్లియో అనే పద్ధతి ఉంటుంది. ఇటాలియన్ యొక్క రాత ముద్రణ పద్ధతి విధానాన్ని మనం పోలి ఉంటుంది. ఈ తాళపత్ర గ్రంథాలను మనము దాదాపు క్రీస్తు పూర్వము 5వ శతాబ్దం పాతగే, అంతకంటే ఇంకా ప్రాచీనమైన గ్రంథాల నుంచి మనకు తరతరాలుగా మన వారసత్వపు గని, ఇది జ్ఞాన గని భండారాలు. ఇది కర్ణ పర్వతము. అంటే మనకు మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. అందులో 8వ పర్వం ఏంటంటే కర్ణ పర్వతం. కర్ణ పర్వం ఏమిటి? మహాభారత యుద్ధం జరుగుతున్న 17వ రోజు కర్ణులు యుద్ధం చేస్తున్న తిరుతెన్నుల గురించి ఈ తాళపత్ర గ్రంథాల్లో సవివరంగా వివరించబడిందనమాట. ఇవి దాదాపుగా మేము మ్యూజియం ప్రారంభమైన 1990 నుంచి ఇది ఒక కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా జాగ్రత్త చేసి మనం భద్రపరుస్తున్నాము. కెమికల్ ట్రీట్మెంట్ జరిపాము, ప్లస్ అట్లాగే చాలా జాగ్రత్తగా వీటికి భద్రపరిచాము. కాబట్టి ఈ తాళపత్ర గ్రంథము మరియు వాటి యొక్క వైభవాన్ని వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా రాశారో. ఇవి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థులతో పాటు ప్రతి విజిటర్స్ కూడా ఉంటుంది. చూడాలి. చాలా మంది తాళపత్రాలనే తెలుసు కానీ అవి ఎలా ఉంటాయి, అవి ఎలా రాస్తారు, ఎలా భద్రపరుస్తారు, ఇవి ఏ రకంగా మన కోసం రాష్ట్ర పురావస్తు శాఖ చేసింది అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం నేను ఇవి చూస్తున్నాను సార్. విన్నాను తాళపత్ర గ్రంథం అనేది ఆ సినిమాలో అట్లా చూపించే, కానీ ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. సినిమాలో ఇది మనకు సజీవంగా కనిపిస్తుంది, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇది చూడాలి. వెరీ గ్రేట్ వర్క్ సార్, వెరీ గ్రేట్. సార్, మ్యూజియానికి కల్లూరి సుబ్బారావు గారి పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? కల్లూరి సుబ్బారావు గారు ఈ మ్యూజియం ఉన్న ల్యాండ్ని డొనేట్ చేశారు. కేవలము ఈ మ్యూజియం కోసం మాత్రమే కాకుండా అనంతపురంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకి విరాళం ఇచ్చిన మహోన్నత గొప్ప వ్యక్తి పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు గారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు. ఈయన 1897లో హిందూపురం దగ్గర కల్లూరు అనే గ్రామంలో పుట్టమ్మ సూరప్ప అనే దంపతులకు జన్మించిన మహోన్నత వ్యక్తి. స్వతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో అనేక రకమైన నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, సివిల్ డిసోబీడియన్ మూమెంట్ కావచ్చు, క్విట్ ఇండియా మూమెంట్, అనేక రకమైన ఉద్యమాల్లో పాల్గొని 7 సంవత్సరాల పాటు కారాగార శిక్ష అనుభవించిన గొప్ప వ్యక్తి కల్లూరి సుబ్బారావు గారు. సో ఇప్పుడు కల్లూరి సుబ్బారావు గారి పేరు వినడమే కానీ ఫస్ట్ టైం ఆయన ఫోటో చూస్తున్నాను. ఇది కూడా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా గొప్పగా, ఎందుకంటే అంతటి మహోన్నతమైన వ్యక్తులు జన్మనిచ్చిన తల్లి లాంటిది మన అనంతపురం జిల్లా. అలాంటి మహానుభావుడికి 1967లో మన భారత ప్రభుత్వం పద్మశ్రీతో
గౌరవించింది కాబట్టి మనం పద్మశ్రీ కల్లూరి సుబ్బారావుగా జ్ఞాపకంగా చేసుకుంటాం. ఇదంతా మన అదృష్టం, వారి యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్తాం. మీరు ఎప్పుడైనా అంతకుముందు ఎక్కడైనా చూసారా ఇది ద్వారబంధాలు? సార్ ఇంటే ఈ ప్యాటర్న్ చూశాను యాక్చువల్గా. సో సంథింగ్ పాతకాలం. బహుశా అనంతపురంలో మీరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసి ఉండరేమో, అంతటి చారిత్రాత్మకంగా ఒక విశిష్ట స్థానాన్ని కలిగిన ఈ ద్వారబంధాలు అని మనం అంటాం. ఓకే. ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ కడుతున్న సందర్భంలో అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. కర్నూలులో ఆ ముంపు గ్రామాల నుంచి ద్వారబంధాలను తీసుకొచ్చేసేసి మనం ఇక్కడ పెట్టాము. అంతటి ప్రాధాన్యత కలిగిన ద్వారబంధాలు ఆనాటి గుడులకు ఒక ముందు భాగంలో ఉన్న ద్వారబంధాలు ఇవి అనమాట. 12వ శతాబ్దానికి సంబంధించినవి. ఇవి కూడా నంది 12వ శతాబ్దం నంది అక్కడి నుంచే మనం తీసుకొచ్చాము. ఇంతటి విశిష్టత కలిగిన అనేక రకమైన విగ్రహాలు ఇవి మనకు 16వ శతాబ్దానికి సంబంధించి విజయనగర సామ్రాజ్యం కాలం నాటికి చెందిన మండప స్తూపాలు ఇవి అనేక రకంగా చాలా మండపాలను కూడా మనం షిఫ్ట్ చేసేసి మనం ఇక్కడ డిస్ప్లేలో ఓపెన్ గ్యాలరీగా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ప్రజలు ఓపెన్గా చాలా ఓపిక్గా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ టైం మాతో స్పెండ్ చేశారు. అన్నిటికంటే మించి మీరు ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు అనంతపూర్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ మ్యూజియానికి జనాలందరూ కూడా విచ్చేసి మ్యూజియాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక రకంగా విగ్రహాలను చూసాము. సమయము ఉదయము 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం మాత్రం సెలవులు, ఆదివారం మాత్రం ఓపెన్ ఉంటుంది. దయచేసి అనంతపురం ప్రజలందరూ కూడా పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలుగా నిర్ధారించాము. దట్స్ సో వెరీ, అసలు 20-30 డజంట్ మ్యాటర్. చాలా వాల్యుబుల్ ఏమంటారు సిరి సంపదలు ఉన్నాయి ఇక్కడ అనంతపూర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో చూసారు కదా, నేను అనంతపూర్లో పుట్టి పెరిగానని ఎంతో గర్వంగా చెప్పుకునేవాడిని. కానీ ఈరోజు చూసిన తర్వాత నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ దాచిపెట్టబడి. సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సినది అండ్ మీ బకెట్ లిస్ట్లో ఫస్ట్గా టిక్ చేసుకోండి అనంతపూర్ మ్యూజియం. కల్లూరి సుబ్బారావు గారి ఈ మ్యూజియంని తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ పీపుల్తో, ఇంట్రెస్టింగ్ థింగ్స్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు త్వరలో రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. సీ యూ.